కరీంనగర్ లో కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. ఆయన పేరు చెప్పో, మా తాత పేరు చెప్పో, నేను వచ్చిన వ్యక్తి కాదు. నీకు నాకున్న తేడా అది. నేను ఒకటే సవాల్ చేస్తున్నా. చలో, ఏ గుడి కంటే ఆ గుడికి నా కుటుంబంతో సహా వస్తా, భార్య పిల్లతో సహా వస్తా. నువ్వు మీ అయ్యా, మీ అమ్మ, మీ భార్య, మీ పిల్లలందరూ కూడా ఏ గుడికి వస్తారో రండి. మేము ఫోన్ ట్యాపింగ్ చేయించలేదు. ఫోన్ ట్యాపింగ్ నాకు నీకు సంబంధం లేదు. ఫోన్ ట్యాపింగ్ చేసిన విషయం నాకు తెలియదు అని నువ్వు ప్రమాణం చేస్తామా? నువ్వు దాస్తికి నువ్వు మీ కుటుంబ సభ్యులందరూ వచ్చి ప్రమాణం చేయండి. నేను మా కుటుంబ సభ్యులందరూ వచ్చి ప్రమాణం చేస్తాం. నువ్వు ఫోన్ ట్యాపింగ్ చేయించినావు, నీకు సంబంధం ఉంది. ఫోన్ ట్యాపింగ్ చేసేది నీకు తెలుసు. నీ భాగస్వామ్యం నేను ప్రమాణం చేస్తా. సిద్ధమా చెప్పు. డే టు టైం తప్పించుకుంటే నేను సమాధానం ఇచ్చిపెట్టుకో. నేను నిరంతరం ప్రశ్నిస్తూనే ఉంటా ఈ విషయంలో. ఏ టెంపుల్కి వస్తావు? నీకు మా టెంపుల్ మీద నమ్మకం లేకుంటే మసీద్ అంటావా, చర్చ్ అంటావా, నీ ఇష్టం. ఈ సవాల్కు నువ్వు సిద్ధమా? నేను రెడీ. మా భార్య పిల్లలతో సహా కుటుంబ సభ అందరం వస్తాం. మేము ప్రమాణం చేస్తాం. తడి బట్టలతో కూడా ప్రమాణం చేయడానికి సిద్ధం. నువ్వు రెడీగా చెప్పు. నువ్వు మీ కుటుంబ సభ్యులు మీ నాయనతో కూడా మాట్లాడు. ఒక్కరోజు ఫామ్లోకి బయట రమ్మను. మా కుటుంబానికి సంబంధం లేదు. ఫోన్ ట్యాపింగ్ విషయం మాకు తెలియదు. అసలు నేను ఒకటే చెప్తున్నా, ఇది సిద్ధమా చెప్పు. బీఆర్ఎస్ పార్టీల మాజీ ఎమ్మెల్యేలు కానీ మాజీ మంత్రులు కానీ ఎవరికైనా కానీ కొంచెమన్నా మీకు రోషం ఉంటే అసలు ఆ పార్టీ ఇచ్చిపెట్టి బయట రావాలి. మీరు మీ అందరి ఫోన్ ట్యాప్ చేసాడు. ఆ లిస్టు చూసిపోయి చెప్తే లిస్టు చూస్తే తెలుస్తుంది. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల ఫోన్లన్నీ ట్యాప్ చేసాడు. అందరి మ్యాక్సిమం మంత్రులు కూడా ఇట్లా సిక్కుంటే దాన్ని ఉండడానికి మీ మీద నమ్మకం లేదు. నీ కూడా పంపిస్తా, అది పంపిస్తా అని చెప్పి ఇవాళ నా ముందట మాట్లాడితే కాబట్టి అంతా కూడా ఇదంతా అండర్స్టాండింగ్ పాలిటిక్స్ బీఆర్ఎస్ కాంగ్రెస్. ఇవాళ కాళేశ్వరం విషయంలో అసెంబ్లీ ఏర్పాటు చేస్తామంటే ఏం అవసరం అంటున్నా. గతంలో కేంద్ర ప్రభుత్వం విజిలెన్స్ రిపోర్ట్ ఇచ్చింది. మీ మంత్రులందరూ గాయ వేరాడికి పోయి తప్పు జరిగింది, కేసీఆర్ అవినీతి పాల్పడ్డాడని చెప్పారు. దానికి మళ్ళా కమిషన్ వేసారు. కమిషన్ నివేదిక ఇచ్చింది. మీ క్యాబినెట్ మీటింగ్ పెట్టుకున్నారు. దానిలో చర్చించినాక చర్యలు తీసుకోవాలి. మన అసెంబ్లీ ఏంది? మరి విద్యుత్ కొనుగోలు విషయంలో కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది. మరి దాని విషయంలో ఎందుకు అసెంబ్లీ పెట్టలేదు మీరు? ఆ రిపోర్ట్ ఏమైంది, రిపోర్ట్ ఏమొచ్చిందో ప్రజలకు చెప్పారా మీరేమన్నా? దాని మీద చర్చ ఎందుకు జరగలేదు? అయిపోయా, ఢిల్లీ వైపు పైసలు ఉంటున్నాయి. విద్యుత్ కొనుగోళ్ల విషయంలో విద్యుత్ సంబంధించి ఆ స్కామ్ విషయంలో ఇచ్చిన కమిషన్ రిపోర్ట్ ఏమైంది? అసెంబ్లీలో చర్చ ఎందుకు జరగలేదు దాని మీద? కాబట్టి మీ అండర్స్టాండింగ్ పాలిటిక్స్ అన్ని కూడా ప్రజలు గమనిస్తున్నారు. దాన్ని పక్కా ప్రజలు తిరగబడతారు, ఎదుర్కొంటారు విషయాన్ని గుర్తుంచుకోవాలి. అంటే ప్రభుత్వ అవసరాల కోసమే ఫోన్ ట్యాపింగ్ జరగచ్చు, మాకు ఏం సంబంధం అని గతంలో కేసీఆర్ అన్నాడు, అదే మాట కేటీఆర్ అంటున్నారు. మరి రాధాకిషన్ రావు దేనికోసం సెలబడించారు? రాధాకిషన్ రావు నిన్న సీటాధికారులు పిలిచారు. సీటాధికారులు పిలిచారు. నా దగ్గర ఆధారం వాళ్ళకి ఇచ్చిన, నాకు కూడా సమాచారం వాళ్ళకి ఇచ్చిన, వాళ్ళు మొత్తం క్లియర్గా చూపెట్టారు. దాని హార్డ్ డిస్క్లు ఏవైతున్నాయో వాటిని ధ్వంసం చేశారు. నేను మళ్ళీ చెప్తున్నా, క్లారిటీ ఒక 3 విషయాలు మీకు చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే వీళ్ళు ఏం చేసిండ్రు అనేది. నెంబర్ 1 అంటే సిట్టుకు విచారణ చేసే అధికారం లేదు. అంటే పిలిచే అధికారం లేదు. అందరు పిలిచే అధికారం లేదు. కానీ సిట్టు అధికారులు మాత్రం నిజాయితీ పరులు. ఇప్పుడు సిట్టు విచారణ చేస్తున్నటువంటి అధికారులు నిజాయితీ పరులు. వాళ్ళ మీద మాకు ఎలాంటి అనుమానాలు లేవు. కానీ వాళ్ళ పరిమితి తక్కువ ఉన్నది. ఇప్పుడు కేంద్ర హోంశాఖ కొన్ని ఆదేశాలు జారీ చేసింది. దేశవ్యాప్తంగా ఎవరైతే ఫోన్ ట్యాపింగ్ చేస్తారో ఆ చేసినటువంటి పేరును పంపమంటే వీళ్ళు మావోయిస్టు పేరు సిబ్బంది తెలిసి మా పేర్లు పంపారు, నా పేరు పంపారు. దానిలో ముఖ్యమంత్రి గారి పేరు ఉన్నది, హరీష్ రావు పేరు ఉన్నది, ఎమ్మెల్యే పేరు అందరూ ఉన్నాయి. వీళ్ళందరూ పేర్లు పంపారు. వాళ్ళు ఒక ప్రశ్న వీళ్ళు ఒక క్వశ్చన్ రైజ్ చేసిన వాళ్ళు
ఈ ప్రభాకర్ రావు ఎవరు అని అడిగారు. ప్రభాకర్ రావు పదవి విరమణ పొందిన వ్యక్తి. కానీ రాష్ట్ర ప్రభుత్వం అప్పటి ప్రభుత్వం ఏం చేసింది, ప్రభాకర్ రావు ఐజీ అని పంపింది. అంటే కేంద్ర హోంశాఖను తప్పుదారి పట్టించింది. ఐజీ అని పంపింది. ఒకటి, కేంద్ర హోంశాఖ ఆదేశాలు ఏం జారీ చేసింది, దేశవ్యాప్తంగా ఎవరైతే మావోయిస్టులు కానీ టెర్రరిస్టులు కానీ ఫోన్ ట్యాపింగ్ చేస్తే వాటిని ప్రతి సంవత్సరము జనవరి జూలై నెలలో వాటిని డిలీట్ చేయాలి, ఆ డాంపేజ్ మొత్తం ధ్వంసం చేయాలి. ఇది కేంద్ర ప్రభుత్వ నిబంధన. కానీ కేసీఆర్ ప్రభుత్వం 5 సంవత్సరాలు చేయలే. ఈ ప్రభాకర్ వ్యక్తి ఏం చేసిండు, మొన్న ఎన్నికల తర్వాత ఇక ప్రభుత్వం రాదు అని తెలుసుకున్న తర్వాత నవంబర్లో చేసిండు. నవంబర్లో చేయరాదు. కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఏంటి, జనవరి జూలై నెలలో అటు చేయాలి. కానీ ప్రభాకర్ ఏం చేసిండు, నవంబర్లో చేసిండు. ఇది కేంద్ర ప్రభుత్వం హోంశాఖ నిబంధనలకు పూర్తి విరుద్ధం. అందుకే సిబిఐ విచారణ జరపాలంటున్నారు.